హాయ్ హలో నమస్తే. నా ఛానల్ చూసే మీ అందరికీ కూడా హ్యాపీ దివాళీ. మీకు మీ కుటుంబానికి మీ అందరికీ ముఖ్యంగా హిందూ సహోదరులకి హ్యాపీ దివాళీ టు ఆల్ ఆఫ్ యూ. ఐ విష్ యూ విల్ బి బ్లెస్డ్. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. బట్ ఇక్కడ ఈ దీపావళికి సంబంధించి మీ అందరూ హ్యాపీగా ఉన్నారు. బట్ రిమెంబర్ వీఆర్ నాట్ హ్యాపీ బికాస్ ఆఫ్ దిస్ 5 రీజన్స్. ఈ 5 రీజన్స్ మీద మేమైతే 100% క్వశ్చన్ చేయబోతున్నాం ఈ రోజు నుంచి. వి క్వశ్చన్ ద గవర్నమెంట్ 100% బికాస్ ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ద లైవ్స్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ పీపుల్, దట్ ఈస్ ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ లైవ్స్. ఓకే, చూడండి, ఇల్లీగల్గా మెడికల్ సీట్లని ఎస్సీ ఎస్టీ బీసీలకి మెరిట్ స్టూడెంట్స్కి రావాల్సిన మెడికల్ సీట్లని ఇల్లీగల్గా డబ్బులు ఉన్న వాళ్ళకి అమ్ముకుంటున్నారు. ఇది ఇంజస్టిస్, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇంజస్టిస్. అది పేదవాడికి ఇవ్వాల్సిన సీట్లని డబ్బులకు అమ్ముకోవటం అంటే అంతకన్నా దుర్మార్గం లేదు. మేమైతే దాని గురించి 100% మేము ఒక రిప్రజెంటేషన్ రూపంలో కానీ ఏదైనా సరే త్వరలో విజయవాడ ఈడు ఒక్కడే వెనక ఎవడు లేడు అని మీరు అనుకోవద్దు. నా వెనక చాలామంది ఉన్నారు. ఎందుకంటే మేము 1998 మూవ్మెంట్ చేసినప్పుడు చాలామంది వచ్చారు. ఈసారి దళితులు కూడా కలుస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా కలుస్తారు మాతోటి. సో కాబట్టి విజయవాడలో 100% మా యొక్క నిరసన అనేది తెలపడం మాత్రం 100% చేస్తాము. అది లీగల్గా కానీ లేదంటే రిప్రజెంటేషన్ రూపంలో కానీ డెఫినెట్లీ విల్ షో అవర్ డిసెంట్ ఆన్ దీస్ 5 ఇష్యూస్. వెరీ ఇంజస్టిస్. ఓకే, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ఇల్లీగల్గా సీట్లు తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు డబ్బులు ఉన్న వాళ్ళకి. రెండోది, విదేశీ విద్యని డైవర్ట్ చేసి వాళ్ళకు లోన్లు ఇప్పించి విదేశాలకు పంపించి వాళ్ళని అప్పుల్లోకి నెట్టాలని ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ దీన్ని మీరు వెనక్కి తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి వాళ్ళ ప్లాన్ వాళ్ళకి సపరేట్గా ఉండాలి. ఈ జనరల్ స్కీముల్లోకి ఎస్సీ ఎస్టీ ఫండ్ సబ్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ ఫండ్ని తీసుకెళ్ళి జనరల్ స్కీములకి వేసి, ఇది అక్కడ కూడా ఎస్సీలకే ఇస్తున్నాం కదంటే ఎవడు ఇవ్వన్నాడంటే దే షుడ్ హ్యావ్ సపరేట్ ప్లాన్. షెడ్యూల్ క్యాస్ట్ వాడికి సపరేట్ ప్లాన్ ఉండాలి. వాడి నీడ్ వేరు, వాడి ఇంటెన్షన్ వేరు, వాళ్ళకి కావాల్సిన అవసరతలు వేరు. ఏ అవసరం దట్ ఈస్ కాల్డ్ ఏ స్పెసిఫిక్ క్యాస్ట్ బేస్డ్ ప్లానింగ్ ఉండేది, డిజైన్ ఉండాలి. అది అంబేద్కర్ చెప్పింది. ఇదంతా కూడా అందరిని కలిపేసి అన్ని కులాల్లో పేదోళ్ళు ఉన్నారని చెప్పి అన్ని కలిపేయటం అనేది ఇది భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఐడియా సెంటర్లో కూర్చొని. ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పింది అది కాదు. ఎస్సీలకి వాళ్ళ నీడ్ని బట్టి వాళ్ళకి సపరేట్ ప్లాన్ ఉండాలి, ఎస్టీలకి సపరేట్ ప్లాన్ ఉండాలి, బీసీలకి సపరేట్ ప్లాన్ ఉండాలి. వాళ్ళ యొక్క అవసరం బట్టి వాళ్ళ కులాలను బట్టి మీరు ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయాలి తప్ప ఇది జనరల్ స్కీమ్స్ మొత్తం ఎత్తేయాలి. ఇది సబ్ ప్లాన్ ప్రకారం మీరు వెళ్ళాలనేది మేము ఇది ఒక డిమాండ్ అయితే పెడుతున్నాం 100%. ఈ 5 బాంబులు అయితే వేస్తున్నాం 100% ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద. ఓకే, ఇంక్రీజింగ్ రిజర్వేషన్స్ టు ప్రపోర్షనేట్లీ టు పాపులేషన్. తెలంగాణ కావాలి, ఇదేం కొత్త ఏం కాదు. జనాభా ప్రాతిపదికన ఎవడు రిజర్వేషన్ వాడికి ఇవ్వండి అనేది కొత్త కాదు. పక్కన తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుందిగా, కర్ణాటక గవర్నమెంట్ ఆల్రెడీ చేస్తున్నారు, వాళ్ళు ఇస్తారు. తమిళనాడులో ఎప్పుడో ఇచ్చారు జనాభా లెక్కబెట్టి వాళ్ళ రిజర్వేషన్ 60% ఎప్పుడో దాటిపోయింది తమిళనాడులో. కేరళ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. మళ్ళీ మేము ఇక్కడ పక్కన ఉన్న తెలంగాణ, కేరళ, తమిళనాడు వీటి గురించి మాట్లాడుతుంటే మీరు గుజరాత్ నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ గుజరాత్లో ఎస్సీ పాపులేషన్ 7%, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ పాపులేషన్ 20%, ఎస్టీ పాపులేషన్ 10%, బీసీ పాపులేషన్ 40%. ఓకే, ఆంధ్రప్రదేశ్లో గుజరాత్ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. గుజరాత్లో ఓసీ కమ్యూనిటీ ఎక్కువ. గుజరాత్ మోడల్ అని చెప్పి ఇక్కడ ఎస్సీలను అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. మీరు గుజరాత్ వైపు చూడటం మానిపడేయాలి. ఆంధ్రప్రదేశ్ మీరు వీళ్ళని చూడాలి. పక్కన కేరళ, తమిళనాడు, కర్ణాటక వీళ్ళని ఎందుకు చూడమంటున్నానంటే వీళ్ళ యొక్క కుల క్యాలిక్యులేషన్స్ మన ఆంధ్రప్రదేశ్ కుల క్యాలిక్యులేషన్స్ ఆల్మోస్ట్ సేమ్. ఓకే, నార్త్ ఇండియాలో మారిపోతాయి కుల క్యాలిక్యులేషన్స్ మొత్తం కూడా. మొత్తం తీసేసి జనాభా ప్రాతిపదికన వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ వాళ్ళకి ఇచ్చేయాలి మీరు. 5వది 1998 మెమో అని ఒక చిత్తు పేపర్ ఒక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉంది. ఆ చిత్తు పేపర్ని మీరు చీపురు పెట్టి ఊడ్చేయాలి. ఆ చిత్తు పేపర్ని అదేంది చిత్తు పేపర్ ఏంది, ఎవడైనా చర్చ్ దగ్గర కనపడితే వాడు రిజర్వేషన్ బీగేస్తాము, సర్టిఫికేట్ బీసీసీ ఇస్తాము. వాడు బైబిల్ పట్టుకున్నా సరే బీసీ ఇస్తాము, ఇంట్లో క్రిస్టియన్ ఫోటో ఉంటే బీసీసీ ఇస్తాము. దీన్ని ఏం చేశారు ఈ 98 మెమోని? పాపం మా ఎస్సీ ఎస్టీలని హిందువులు రెచ్చగొట్టారు. ఎస్సీల్లో మాలామాదిగల్లో హిందువులు ఉంటారు కదా, వాళ్ళని వీళ్ళ మీద రెచ్చగొట్టారు.
వీళ్ళు అనుకుంటున్నారు, వీడియో వచ్చరే నువ్వు 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 బైబిల్ పట్టుకుంటావు, నువ్వు క్రిస్టియన్వి, నీకు ఎస్సీ నా రిజర్వేషన్ అని హిందువులు రచ్చగొట్టారు వీళ్ళ మీద. వీళ్ళు అనుకుంటున్నారు, మాలామాదిగోళ్ళ మధ్య గొడవ పెట్టారు, వర్గీకరణ పేరున వాళ్ళిద్దరు అనుకుంటున్నారు. ఇక్కడ హిందూ క్రిస్టియన్స్ ఎస్సీలో అనుకుంటున్నారు, మాలామాదిగలు ఎస్సీలో అనుకున్నారు. ఈ ల్యాపికలు సీట్లు మొత్తం తీసుకెళ్ళి పక్కలకు అమ్మేసుకున్నారు. బాగుందా ఇప్పుడు మీకు? అంటే ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి చెబుతున్నా, ఇప్పుడు మీకు బాగుందా? మీకు హిందువులకి క్రైస్తవులకి ఎస్సీలో గొడవ పెట్టి, మాలామాదిగలకి గొడవ పెట్టి, వాళ్ళు మీ సీట్లన్నీ తీసుకెళ్ళి అగ్రవర్ణాలకి అమ్మేసుకున్నారు. హ్యాపీగా ఉందా మీకు ఇప్పుడు? మీరు ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి ఈ కులాలు మతాలు మొత్తం వదిలేసి ఇవన్నీ కూడా ఒక షెడ్యూల్గా, ఇక్కడ హిందువులకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలని ఎలా మాట్లాడుతున్నానో, అలాగే క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు క్రిస్టియన్స్ అంటే వాళ్ళకి సర్టిఫికేట్ మార్చుకుంటే ఒక చట్టం ఉంది, దాని ప్రకారం మీరు వెళ్ళండి. నేనేమంటలా, మీకు రైట్ లేదంటున్నా, మతం మార్చే రైట్ మీకు లేదు. డిక్లరేషన్ అనేది వీడి ఇవ్వకుండా మీరు తీసేసే రైట్ లేదు. ఈ చిత్తు పేపర్ని మాత్రం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి తీసేయాలి. ఆ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్ ఉన్నాడు, అతను ఎస్సీఓడే, అతను దుర్మార్గుడు అంటే దుర్మార్గుడు నేను చెప్తున్నాను. అతని వల్లే ఇది సర్టిఫికేట్ తీసేయట్లేదు. ఆ ఆఫీసర్ మీద 100% మేము కంప్లైంట్ చేస్తాం త్వరలో. కొద్దిగా స్టడీ చేసి అతను ఎవరో అతనికి అర్థమైద్ది నా వీడియో కనుక చూస్తాయి. అతను బాగా తెలుసు అతను ఏం చేస్తున్నాడు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూర్చొని ఎస్సీలకి అన్యాయం చేస్తున్నాడు లేదు నేను చెప్తాను. ఓకే, సో ఎనివే హ్యాపీ దివాళీ. మీ అందరూ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. మేమైతే సంతోషంగా లేవు. ఇది 5 రీజన్స్ బట్టి మేము సంతోషంగా లేము. మేము త్వరలో 100% ఒక యాక్షన్ ప్లాన్ అయితే 100% చేస్తాము. మీరు అనుకుంటున్నారేమో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వెనక 1,00,000 మంది అవసరం లేదండి. తప్పు అని చెప్పడానికి ఒకటి చాలదా? 1,00,000 మంది కావాలా? ఏమైనా మీరు చేసేది తప్పు అని చెప్పడానికి ఒకటి చాలదు. ఓకే, చాలామందిని పట్టుకొని వచ్చేసి తప్పు అని మాత్రం గవర్నమెంట్కి చెబుతాం. అది ఎనివే లోపలికి వెళ్ళి కొన్ని న్యూస్ చూద్దాము. అది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇది న్యూస్ చూద్దాం. ఓకే, హ్యాపీ దివాళీ మీ అందరికీ. ఇది జయరాం రమేష్ నేను ట్వీట్ చేశాడు. ఆయన ఏంటంటే బ్యాంకులు మొత్తం అమ్మేసుకుంటున్నారు. గతంలో ఇది బ్యాంకులో నమ్మేశారు. చూడు, గతంలో లక్ష్మీ విలాస్ బ్యాంక్ అనే దాన్ని ఫారెన్ కంపెనీ సింగపూర్ డీబీఎస్ గ్రూప్కి అమ్మేశారు. క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ అనేది ఉండేది ఒక గతంలో మన ఇండియాలో, దాన్ని కెనడా ఫెయిర్ ఫాక్స్కి అమ్మేశారు. ఇప్పుడు ఎస్ బ్యాంక్ అనేది ఒకటి ఉండేది మన ఇండియాలో, దాన్ని ఈ యొక్క జపాన్కి సంబంధించిన సుమిటోమో మిత్సుబిషి బ్యాంక్ కార్పొరేషన్కి అమ్మేశారు. ఇప్పుడు ఆర్బిఎల్ బ్యాంక్ని దుబాయ్కి సంబంధించిన ఎమిరేట్స్ ఎన్బిడి అనే వాళ్ళకి అమ్మేయబోతున్నారు. ఈ యొక్క ఇండియన్ బ్యాంకుల మొత్తాన్ని ఫారినర్కి అమ్మేస్తున్నాడని జయరాం రమేష్ నిన్న ఒకటి పోస్ట్ చేశాడు. అంతేకాకుండా అతిపెద్ద ప్రైవేటైజేషన్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఈ భారతదేశంలో ఐడియా బ్యాంక్ని ప్రైవేటైజ్ అయిపోతున్న త్వరలో, దాంతో అతి పెద్ద ప్రైవేటైజేషన్ జరిగిపోయింది బ్యాంకింగ్లో అని చెప్పి అతను పోస్ట్ చేశాడు. ఇతను బ్యాంకులు అమ్ముతున్నారు, ఫారెన్ వాళ్ళకి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అని ఇతను పోస్ట్ చేస్తే, ఇది వీళ్ళేం పోస్ట్ చేశారు చూడండి. ఇదిగో మీ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే నాన్ పెయిడ్ ఏమంటారు, నాన్ పెయిడ్ ఏమన్నారు వీళ్ళు, ఫస్ట్ ఫోన్ ఈ బ్యాంకింగ్ ఫ్రాలిస్ట్ లోన్స్ ఎక్స్ప్లోడెడ్, స్కామ్స్ మల్టిప్లైడ్, ఈవెన్ యువర్ ఫర్ కన్ఫర్మ్ దట్ బ్యాడ్ లోన్స్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే బ్యాడ్ లోన్స్, నాన్ కలెక్టెడ్ ఏదంటారు దాని, దట్ ఇస్ అ నేమ్ ఫర్ ఇట్. ఓకే, ఆ బ్యాడ్ లోన్స్ గురించి మీరు, వాళ్ళేమో బ్యాంకింగ్ గురించి మాట్లాడుతుంటే మీరు కలెక్ట్గా అనేటువంటి డబ్బుల గురించి మాట్లాడుతున్నారు. ఓకే, కరెక్ట్ పదం గుర్తురాలేదు టైంకి అందుకని కరెక్ట్ చెప్పలేకపోతుంది. ఓకే, బీజేపీ స్లామ్స్ కాంగ్రెస్ ఓవర్ జయరాం రమేష్ టార్గెటింగ్ బ్యాంక్స్, ఇండియన్ బ్యాంక్స్ టు ది ఫారెన్. అది చెప్తున్నారు. ఇది అమిత్ మాల్వియా పోస్ట్ చేశాడు. ఇంకా అదే అంటున్నాడు, మీ గవర్నమెంట్లో మీరు డబ్బులు కలెక్ట్ చేయలేదు, వాడి బ్యాంకుల గురించి మాట్లాడుతూ డబ్బులు కలెక్ట్ చేయలేదు. అది కాదు కదా అండి. మేము ప్రైవేటైజేషన్ వద్దంటే నెహ్రూ గురించి రిజర్వేషన్స్ ఏందండి, ఇది అన్యాయతన మా సీట్లు అమ్మేస్తున్నారంటే ఇందిరాగాంధీ గురించి, ఇదంతా కూడా ఇది ఏంటంటే ఒక నాన్ సింక్ డైలాగ్స్ ఇవన్నీ వీళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. ఓకే, ఎలక్షన్స్ ఆర్ మ్యానిపులేటెడ్, కాంగ్రెస్ సామ్ పిట్రోడా, ఇతను సామ్ పిట్రోడా అయిన అతను ఎలక్షన్స్ మ్యానిపులేట్ చేస్తున్నారని ఒక కాంగ్రెస్ ఓవర్సీస్ కాంగ్రెస్ లీడర్ అంటే, ఇది బీజేపీ వాళ్ళు ఏమన్నారు, సీరియల్ అఫెండర్ ఇతను అని చెప్పి అన్నారు. ఇతను పెద్ద సీరియల్ అఫెండరు అని వాళ్ళు అన్నారు బీజేపీ వాళ్ళకి. ఇది శివసేనకు సంబంధించి ఈయన సంజయ్ రాత్ అన్నాడు, ఇండియా బ్లాక్కు సంబంధించి అన్ని పార్టీలు కలిసి ఒక పెద్ద ర్యాలీ చేయబోతున్న మహారాష్ట్రలో ఓట్ థెఫ్ట్కి, ఫేక్ ఓటర్స్కి వ్యతిరేకంగా, ఓట్ థెఫ్ట్కి వ్యతిరేకంగా ఎవరెవరు ఈసారి శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాకరే, ఎంఎన్సి
చీఫ్ రాజ్ ఠాకరే, అది వాళ్ళిద్దరు బ్రదర్స్ కలిసారు. ఇప్పుడు రాజ్ ఠాకరేని ఇండియా బ్లాక్లోకి తెచ్చినట్టున్నారు. వాళ్ళు కూడా కలుస్తారా అని చెప్పారంటే ఇంక మరి కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకున్నట్టున్నారు అతను ఇండియా బ్లాక్లోకి. ఉద్ధవ్ ఠాకరే, రాజ్ ఠాకరే, కాంగ్రెస్ లీడర్స్, ఎన్సీపీ, శరద్ పవార్ వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద ర్యాలీ చేయబోతున్నారు ఓటు థెఫ్ట్కి వ్యతిరేకంగా మహారాష్ట్రలో అనేది ఒక ఇష్యూ మనకి ఇక్కడ స్టేట్మెంట్ బట్టి అర్థమవుతుంది. ఇది మా మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక బీజేపీ నాయకురాలు. ఆమె ఏమందంటే నిన్న ఆడపిల్లలు, మన ఇంట్లో ఆడపిల్లలు కనుక మన కల్చర్ని దాటి పక్క మన కల్చర్కి సంబంధం లేని వాళ్ళ ఇళ్లలోకి వెళ్తే మాత్రం వాళ్ళు కాళ్ళు ఎరగొట్టండి అని ఏదో అందంటే ఈమె. దానికి ఇది వీళ్ళు కాంగ్రెస్ లీడర్స్ వీళ్ళు ఏం పోస్ట్ చేశారంటే ఏమంటే ప్రజ్ఞా గారు, ఎల్కే అద్వానీజీ, మురళీ మనోహర్జీ, రామ్లాల్స్ నీసెస్, సుబ్రహ్మణ్య స్వామిస్ డాటరు, షానవాజ్ హుస్సేన్స్ వైఫ్, వీళ్ళందరూ కాళ్ళు కూడా విడగొడతావా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు ఏంటి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారా లేకపోతే ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకున్నారా నాకు తెలియదు. వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు. ఓకే, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కేకే మిశ్రా అంట, అతను ప్రెస్ మీట్ పెట్టి అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ చేసుకుంటే వాళ్ళు ఆడపిల్లల్ని కాళ్ళు ఎరగొట్టండి అని అదే అయి ఉండొచ్చు. ఓకే, ఆమె మీనింగ్ ఇప్పుడు వాళ్ళు అవన్నీ పోస్ట్ చేస్తారు. ఇది పేరు చేసిన అద్వానీ, మురళీ మనోహర్ చేసి వాళ్ళందరూ కూడా ఇంటర్ కాస్ట్ ఆర్ ఇంటర్ రిలీజన్ ఏదో ఒకటి చేసుకుని ఉండొచ్చు, అందుకని అతను మెన్షన్ చేశాడు అవి. ఓకే, కాంగ్రెస్ కాల్స్ ఛత్తీస్గఢ్ హైకోర్టు వెరిడిక్ట్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ డేంజరస్. ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ రైట్స్కి ఇచ్చిన ఆ జడ్జిమెంట్ అయితే డేంజర్ అని ఇతను అన్నాడు. ఇతను ఇంకొక నేను కొద్దిగా ఫాస్ట్గా చెప్తాను ఎందుకంటే చాలా స్లైడ్స్ ఉన్నాయి. బీజేపీ ప్లేయింగ్ గేమ్ ఆఫ్ కార్పొరేట్ హిందుత్వ. ఇతను ఎందుకని అంటే కార్పొరేట్ హిందుత్వ అని ఈ యొక్క ఎక్కడెక్కడ దేవతలు దేవుళ్ళ పేర్లు ఉన్న అన్నిటికీ కంపెనీల పేర్లు తగిలిచ్చారు. చూడు, ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్కి దానికి ఒక కంపెనీ పేరు దగ్గర కోటక్ ఛత్రపతి శివాజీ టెర్మినస్ అని. సిద్ధివినాయక స్టేషన్ దానికి ఐసిఐసిఐ లోంబార్డ్ సిద్ధివినాయక అని మార్చారు. మహాలక్ష్మి స్టేషన్ని హెచ్డిఎఫ్సి లైఫ్ మహాలక్ష్మి అనిగా మార్చారు. ఆచార్య యాత్రే స్టేషన్ని ఇది నిపోన్ ఇండియా ఎంఎఫ్ ఆచార్య అని స్టేషన్గా మార్చారు. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఈ మెట్రోలో పోతుంటే మెట్రో స్టేషన్లో కంపెనీ పేర్లు వస్తుంటాయి స్టేషన్కి ముందు. ఇతనంటాడు ఈ దేవతల పేర్లకి దేవతల పేర్లకి కంపెనీల పేర్లు తగిలిచ్చారు, అది కార్పొరేట్ హిందుత్వ, హిందూ దేవుళ్ళని నమ్ముతున్నారని చెప్పేసి ఇది ఇతను ఒక కామెంట్ చేశాడు. ఏది మన మెట్రో స్టేషన్లో కంపెనీలు తగిలిచ్చారని. అది ఇంక వాళ్ళ అభిప్రాయం. ఓకే, ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, కాంగ్రెస్ విల్ అప్హోల్డ్ సెక్యులరిజం అండ్ జస్టిస్ డిస్పైట్ ఆల్ ఆర్ట్స్. ఎన్ని కష్టాలు వచ్చినా సెక్యులరిజాన్ని కట్టుబడి ఉంటుంది కాంగ్రెస్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసింది నేను. ఇది కర్ణాటక హైకోర్టు సిట్స్ ఆన్ సండే టు హియర్ ప్లీ సీకింగ్ పర్మిషన్. ఇది ఆర్ఎస్ఎస్కి సంబంధించి నిన్న భీమ్ ఆర్మీ వర్సెస్ ఆర్ఎస్ఎస్కి ఈ జరిగిన కాంట్రవర్సీ మీకు తెలుసు. ఈ భీమ్ ఆర్మీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళేమో ఈ ప్రియాంక ఖర్గే యొక్క జిల్లాలో మేము ర్యాలీ చేస్తామన్నారు. అంటే వాళ్ళ టార్గెట్ అతని ఇంటి ముందు నుంచి అయ్యుండవచ్చు, బట్ స్పెసిఫిక్గా పైన ఆ జిల్లాలో మేము చేస్తామన్నారు. వీళ్ళు వెంటనే ఈ భీమ్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రియాంక ఖర్గేకి సపోర్ట్గా, ఎందుకంటే ప్రియాంక ఖర్గే దళిత నాయకుడు కాబట్టి ఈ భీమ్ ఆర్మీ, అంబేద్కర్ దళిత సంఘాలన్నీ అతనికి సపోర్ట్గా వచ్చి మేము కూడా అదే రూట్లో అదే రోజు మేము ర్యాలీ చేస్తామని పర్మిషన్ పెట్టారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏ రోజున అయితే మేము ర్యాలీ చేస్తామన్నారో అదే రోజున ఈ భీమ్ ఆర్మీ, దళిత సంఘాలు ఇవన్నీ కూడా పర్మిషన్ ఇచ్చారు మేము ర్యాలీ చేస్తామని. అందుకని కర్ణాటక గవర్నమెంట్ డెనీ చేసింది పర్మిషన్ ఇద్దరికి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి నువ్వు పర్మిషన్ ఇవ్వట్లేదు ర్యాలీ చేయడానికి అని అంటే వాళ్ళు చెప్పిన రీజన్ ఇది. భీమ్ ఆర్మీ వాళ్ళు కూడా అదే రోజు ఇచ్చారు మాకు, మేము ర్యాలీ చేస్తామని. వీరిద్దరు కొట్టుకుంటారు, క్లాషెస్ రావచ్చు, కాబట్టి లా అండ్ ఆర్డర్ ప్రకారం మేము ఇటు ఇవ్వట్లేదు అని అన్నారు. ఇది వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే నవంబర్ 2వ తారీఖున మీరు పెట్టుకోండి అని పర్మిషన్ ఇచ్చింది కోర్టు. కర్ణాటక హైకోర్టు ఆర్ఎస్ఎస్కి పర్మిషన్ ఇచ్చింది నవంబర్ 2ని మీరు ర్యాలీ చేసుకోండి అని. వీళ్ళని భీమ్ ఆర్మీ వాళ్ళని వేరే డేట్న వేరే టైం ఇవ్వండి, అదే టైంని ఇవ్వకండి. బట్ అల్టిమేట్గా ఇది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు డిసైడ్. లోకల్ ఉన్నటువంటి ఆ పరిస్థితులు, లా అండ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోండి అని కర్ణాటక గవర్నమెంట్ చెప్పింది నిన్న కోర్టులో. ఆర్ఎస్ఎస్ ప్లస్ ఈ గొడవ కర్ణాటకలో. ఇది అస్సాం గవర్నమెంట్ జుబీన్ గారికి సంబంధించిన డెత్ కేసులో అరెస్ట్ చేసిన వాళ్ళలో ఒక అతను చీఫ్ మినిస్టర్ సంబంధించిన బంధువు ఉన్నాడట, అందుకని చీఫ్ మినిస్టర్ కాపాడుతున్నాడు అని అక్కడ ఎలిగేషన్ చేశారు. దీనికి సంబంధించి జుబీన్ గారికి డెత్కి సిట్ వర్కింగ్ టు హైడ్ సీఎం హిమాంతాస్ రిలేషన్ విత్ అక్యూజ్డ్. అదే వాళ్ళలో ఆ నిందితుల్లో ఒకడు సీఎం రిలేటివ్ ఉన్నాడట, అందుకని అక్కడ గవర్నమెంట్ కాపాడుతుంది జుబీన్ గారికి చంపేసిన వాళ్ళని అంటున్నారు.
అది ఇండియా బ్లాక్ క్రంబుల్స్ ఇన్ బీహార్, జేఎంఎం వాక్స్ అవుట్. ఆఫ్ కోర్స్ జార్ఖండ్ ముక్తి మోర్చా అనేవాళ్ళు నాకు అన్యాయం జరిగింది, సీట్లు సరిగ్గా ఇవ్వలేదని ఇండియా బ్లాక్ నుంచి బయటకు వచ్చాడు అతను నిన్న. అంతేకాదు ఒక 10 సీట్లలో వీళ్ళు అఫ్కోర్స్ కాంగ్రెస్ అండ్ ఆర్జేడీ ఈ రెండు కూడా సీట్ల అడ్జస్ట్మెంట్ జరిగినప్పటికీ ఒక 10 సీట్లలో ఏమంటారు పోటీ చేస్తున్నారనమాట. అంటే ఒప్పుకోలేదు, ఒక 10 సీట్ల గొడవ ఉంది, వాళ్ళు రెబల్స్ పోటీ చేస్తున్నారని ఈ రెండు పార్టీల నుంచి. సరే ఎలక్షన్ టైంకి వాళ్ళని కన్విన్స్ చేసుకుంటారేమో. సో ప్రస్తుతానికి అయితే పరిస్థితి అది. ఓకే, ఇది కిరణ్ మజుందార్ షా. నిన్న కర్ణాటకలో ఈ కిరణ్ మజుందార్ ఎవరైతే ఒక ఆమె గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తూ మీ రోడ్లు ఇలా ఉన్నాయని ట్వీట్ చేస్తే దాన్ని బీజేపీ వీళ్ళ జేడిఎస్ సోషల్ మీడియా బాగా తిప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ని బ్యాడ్ చేశారు. ఆమె నిన్న వాళ్ళకి షాక్ ఇచ్చింది. ఆమె నిన్న ఇదేంది వీళ్ళు ఒకటి కడుతున్నారు నిన్న, వీళ్ళు ట్రాఫిక్ని తగ్గించడానికి అక్కడ ఒక ఏమంటారు ఏజీపురా ఫ్లైఓవర్ అనేది ఒకటి కడదాని ప్రయత్నం చేస్తున్నాను డీకే శివకుమార్ అంటే, కాంగ్రెస్కి అనుకూలంగా బీజేపీ జేడీఎస్ గవర్నమెంట్స్ వాళ్ళకి వ్యతిరేకంగా ఒక ట్వీట్ చేసి షాక్ ఇచ్చింది. నేను ఏమన్నా దిస్ ఈజ్ ఎ పాజిటివ్ డెవలప్మెంట్ విచ్ విల్ గ్రేట్లీ రిలీవ్ ట్రాఫిక్ కంజెషన్ అండ్ హ్యాస్ 10 years in making such previous BJP and JDS government did not prioritize. Putting this on priority track is a good move. This is what actually she made, and it is a shock to social media of BJP and of course JDS. కేరళ హిజాబ్ రో, కేరళలో జరుగుతున్నటువంటి అదే ఈ యొక్క హిజాబ్ గొడవ అయితే క్రిస్టియన్ స్కూల్లో నడుస్తుందో, ఆల్రెడీ మినిస్టర్ చెప్పాడు మీకు అలాంటివి లేదు, హిజాబ్ వేసుకుంటూ అలౌ చేయమని. ఒక 2 పిల్లల్ని తీసేశారట, వేరే రీజన్ బట్టి తీసేశారట. లేదు మీరు ఈ మతాన్ని బట్టి మీరు తీసేశారు, వేరే కారణం చెప్తున్నారని మళ్ళీ అక్కడ ముస్లిమ్స్ గొడవ చేశారు స్కూల్లో. అది దానికి సంబంధించి ఇండియా బ్లాక్ ఇక్కడ ఏదంటే ఎలియన్స్కి సంబంధించి రాజ్ ఠాక్రేని ఇండియా బ్లాక్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అంటారు అది ఇండియా బ్లాక్ పార్టీలు మొత్తం కలిసి నిర్ణయం తీసుకోవాలి, ఒకరు తీసుకునే నిర్ణయం కాదు అది. కాబట్టి ఇండియా బ్లాక్ పార్టీలో వాళ్ళందరూ కలిసి విల్ డిసైడ్ అని అన్నాడు అనమాట. అది దానికి సంబంధించి రాజ్ ఠాక్రే సంబంధించి ఇది చూడండి. నిన్న రాజ్ ఠాక్రే అతను ఇండియా బ్లాక్ వాళ్ళకి అనుకూలంగా స్టేట్మెంట్ చేశాడు. ఇతను 96 లక్షల ఫేక్ ఓటర్స్ని ఏమంటారు ఫేక్ ఓటర్స్ ఉన్నాయి మహారాష్ట్రలో, మేము పెద్ద ర్యాలీ చేయబోతున్నామని చెప్పి ఈయన ఒక స్టేట్మెంట్ చేశాడు రాజ్ ఠాక్రే. ఉద్ధవ్ ఠాక్రే కూడా అదే స్టేట్మెంట్ చేశాడు. ఇది చూడండి, ఉద్ధవ్ ఠాక్రే ఇతను కూడా స్టేట్మెంట్ చేసి లార్జ్ స్కేల్ అనామలీస్ ఇన్ ఓటర్స్ లిస్ట్ పోస్ట్ పోన్ మహారాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్స్. సార్ మహారాష్ట్ర అపోజిషన్ ప్లాన్స్ మెగా మార్చ్ ఇన్ ముంబై ఓవర్ ఓటర్ లిస్ట్. అంటే వీళ్ళన్ని పార్టీలు కలిపి ఒక ధర్నా అయితే త్వరలో చేస్తారని ఒకటైతే అర్థమవుతుంది మహారాష్ట్రలో ఈ ఎలక్షన్కి సంబంధించి. కర్ణాటక హైకోర్టు ఇది ఆర్ఎస్ఎస్కి సంబంధించి మనం ఆల్రెడీ చూసాం. ఇది అదే భీమ్ ఆర్మీ వర్సెస్ ఆర్ఎస్ఎస్ వాళ్ళిద్దరికీ అక్కడ ప్రియాంక ఖర్గేకి సపోర్ట్గా అపోజిట్గా ర్యాలీలకు సంబంధించి. ఓకే, బీజేపీ కిమ్ జోంగ్ ఉన్ ఇది బీజేపీ వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఈ ఉత్తర కొరియా నియంత పాలన సాగిస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో. ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద ఏమంటారు బ్యాన్ చేస్తామని అది దాన్ని బెదిరిస్తున్నారు అని అన్నారు. సైమల్టేనియస్ ప్రొషన్ ఆర్ఎస్ఎస్ అండ్ భీమ్ ఆర్మీ అండ్ ఇండియన్ దళిత్ ప్యాంథర్స్ 3 దళిత్ ప్యాంథర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో, ఒకటైతే అర్థమైంది. ఓకే, అందుకని ఇప్పుడు దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడాము హైకోర్టుకు సంబంధించి. ఇది నిన్న సిద్ధరామయ్య గారు సనాతనవాదిస్తూ మీరు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళగాకండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేసి మళ్ళీ కాంట్రవర్సీ చేసేది. కాంట్రవర్సీ అంటే ఆయన అభిప్రాయం నచ్చని వాళ్ళకి ఇది కాంట్రవర్సీ అంటే బీజేపీ వాళ్ళు దాన్ని తిడతారనమాట. ఇతను ఏమన్నాడు, ఇది చూడండి మీరు మంచి వాళ్ళతో దగ్గరగా ఉండండి, మంచి వాళ్ళతో అసోసియేట్గా అవ్వండి. ఇది చూడండి సోషల్ చేంజ్ని అపోజ్ చేసే వాళ్ళకి దగ్గరికి వెళ్ళగాకండి అని అక్కడ సనాతనిస్ట్ అని ఒక పదం వాడాడు. విత్ సనాతనిస్తూ మీరు జాగ్రత్తగా ఉండండి అని ఒక పదం వాడాడు. ఇక్కడ బిఆర్ గవాయ్ మీద చెప్పేశారు. ఈ సనాతని అనేటువంటి ఒక ఐడియాలజీలో ఉన్న వాళ్ళే, ఆర్థడాక్స్ ఎలిమెంట్స్ ఉన్న వాళ్ళే బిఆర్ గవాయ్ మీద చెప్పులేశారు. అంబేద్కర్ చెప్పి కోరుకుంది అది కాదు. అంబేద్కర్ సెడ్ సంథింగ్ ఎల్స్. ది ట్రూత్ ఈజ్ వాట్ అంబేద్కర్ హిమ్సెల్ఫ్ రోట్ ఇన్ హిజ్ ఓన్ రైటింగ్. వీళ్ళేమో అంబేద్కర్ని ఓడించారు కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. యాక్చువల్గా అంబేద్కర్ ఓడించింది సావర్కర్ అండ్ డాంగే డిఫీటెడ్ మీ అని అంబేద్కర్ ఒక పుస్తకంలో రాశాడు అని మా అంబేద్కర్ ఐడియాలజీకి అంబేద్కర్ ఐడియాలజీ పేరుతోటి ఆర్ఎస్ఎస్ సనాతన బీజేపీని అటాక్ చేస్తున్నాడు అనేది ఒకటైతే అర్థమైంది.
సిద్ధరామయ్య స్టేట్మెంట్ నేను ప్రసంగం మొత్తం చూసిన తర్వాత. ఓకే, కోర్స్ బీజేపీ వాళ్ళు తిడతారు కదా, తిట్టారు అతను. ఓకే, వీళ్ళు ఏమంటారు, కర్ణాటక హైకోర్టు డైరెక్ట్, ఇది మనం ఆల్రెడీ చూసాం November 2న ఆర్ఎస్ఎస్ సంబంధించి. ఇది ఈయన కాంగ్రెస్లోనే ఉన్నటువంటి కేఎన్ రాజన్న, ఇతనేమన్నాడు, కేఎన్ రాజన్న ఇతన్ని యాక్చువల్గా రీసెంట్గా రాహుల్ గాంధీ యొక్క ఏదో ఓట్ చోరీ దానికి సంబంధించి ఏదో స్టేట్మెంట్ చేశాడు, ఆయన మినిస్టర్ పోస్ట్ నుంచి బీగేశారు రాజన్నని. అతను మళ్ళీ నిన్న కాంగ్రెస్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ చేశాడు. ఏమని, నువ్వు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తానన్నావు, మరి ముస్లిమ్స్ పబ్లిక్గా నమాజ్ చేస్తారు, మరి వాళ్ళు మీరు దాని గురించి మాట్లాడరని కాంగ్రెస్ వాళ్ళ మీద క్వశ్చన్ చేశారు అనమాట. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ అనేది టెర్రరిస్టులను కాపాడటానికి ప్రయత్నం చేస్తుందని బీజేపీ వాళ్ళు వేశారు. వెంటనే ఇతని మీద, సిద్ధరామయ్య మీద, మీరు నేషనలిస్ట్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఆర్ఎస్ఎస్ని మీరు హింసిస్తున్నారు, మీరు టెర్రరిస్టులకు కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారని. ఇది ఇక్కడ పిఎఫ్ఐ, పీపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏదో ఒక ఉండేది ఇస్లామిక్ ఆర్గనైజేషన్. మీకు పిఎఫ్ఐతో ప్రాబ్లం లేదు, వాళ్ళు పెట్టిన పార్టీ ఎస్డిపిఐ అని ఒక పార్టీ ఉంది, ఆ పార్టీతో ప్రాబ్లం లేదు, పిఎఫ్ఐతో ప్రాబ్లం లేదు, ఆర్ఎస్ఎస్తో ఏంటి మీకు ప్రాబ్లము? ఇస్లామిక్ ఆర్గనైజేషన్ని మీరు బ్యాన్ చేయరు, కానీ ఆర్ఎస్ఎస్ని అది ఆల్రెడీ బ్యాన్ అయ్యి ఉంది. పిఎఫ్ఐ అండ్ ఎస్డిపిఐ రెండు బ్యాన్డ్ ఆర్గనైజేషన్సే. బట్ మరి వీళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తున్నారని ఒక ఎలిగేషన్ అనమాట వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళతో. ఓకే, కర్ణాటక హైకోర్టు అదే November 2 అది మనం ఆల్రెడీ చూసాం ఆర్ఎస్ఎస్కి సంబంధించి. కాంగ్రెస్ లీడరు ఈయన బీకే హరిప్రసాద్ డిమాండ్స్ బ్యాన్ అని బజరంగ్ దళను కూడా బ్యాన్ చేయండి అని చెప్పి ఇంకొక బీకే హరిప్రసాద్ సిద్ధరామయ్య కొడుకు, ఇతను సిద్ధరామయ్య కొడుకు కాదా అతనే అనుకుంటారు, సిద్ధరామయ్య కుమార్ కొడుకే అనుకుంటా. ఓకే, అతను ఏమన్నాడు, ఆర్ఎస్ఎస్ అండ్ బజరంగ్ దళ్ రెండింటిని బ్యాన్ చేయండి అని చెప్పి అతను ఒక స్టేట్మెంట్ చేశారు సిద్ధరామయ్య కొడుకు నిన్న. ఈయన డీకే శివకుమార్కి సంబంధించి ఇతనేమన్నాడు, ఇదిగోండి ఇప్పుడు వచ్చిన గొడవ అంతా, కర్ణాటకలో వచ్చిన గొడవ ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, పబ్లిక్ స్పేసెస్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీరు ట్రైనింగ్ సెషన్స్ పెట్టద్దు, అక్కడ వచ్చింది గొడవ. వీళ్ళు ఏమంటారంటే 2013లో బీజేపీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక సర్క్యులర్, వాళ్ళు ఏమని సర్క్యులర్ ఇచ్చారంటే, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ స్పేసెస్, పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ వాళ్ళు వాడొద్దని వాళ్ళే ఒక సర్క్యులర్ ఇచ్చారు బీజేపీలో 2013లో. మీరు ఇచ్చిన సర్క్యులర్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఈమెను ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు, ఇది మీ సర్క్యులరే అని సిద్ధరామయ్య నిన్న ఇదే మాట గతంలో ప్రియాంక ఖర్గే రిలీజ్ చేశారు ఆ సర్క్యులర్ని. ఇప్పుడు మళ్ళీ నిన్న డీకే శివకుమార్ అన్నాడు, మీ ఓన్ సర్క్యులర్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము, మీరు గొడవ చేయకుండా అని సిద్ధరామయ్య చెప్పడానికి ట్రై చేశాడు. మేము అక్కడ సర్క్యులర్ ఇచ్చి పబ్లిక్ స్పేసెస్లో పెట్టొద్దు అన్నగానే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయమని చెప్పాము ఆ సర్క్యులర్లో అని వీళ్ళు బీజేపీ. ఇక్కడ కాంగ్రెస్ సపోర్ట్ దోస్ హూ హేల్ పాకిస్తాన్ సపోర్ట్గా ఉన్నారని ఆయన బీజేపీ లీడర్ దేర్ ఇన్ కర్ణాటక. ఓకే, కాంగ్రెస్ ఈజ్ మోస్ట్ ఇంటాలరెంట్ ఆర్గనైజేషన్ శహజాద్ పూనావాలా. ఇది అసలు ఇది తగ్గట్లేదు. వీళ్ళు ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ వాళ్ళ మధ్య కర్ణాటకలో చాలా స్టేట్మెంట్లు చేసుకున్నారు. కాంగ్రెస్ రిపీటెడ్లీ ట్రై టు క్రష్ ఆర్ఎస్ఎస్, బట్ ఎవ్రీ టైమ్ దే ఫెయిల్డ్. రాజీవ్ తులసి స్లామ్స్ ప్రియాంక్ ఖర్గే. ఓకే, ఆఫ్టర్ ఫ్యూరీ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ తమిళ్, అది అయిపోయింది కర్ణాటకది. ఇది తమిళనాడుకి సంబంధించింది. ఇది తమిళనాడు ఏంటంటే, వీళ్ళిద్దరూ ఏఐ వీడియోలు రిలీజ్ చేసుకున్నారు. ఏఐడిఎంకే వాళ్ళు ఒక వీడియో చేశారు, ఏఐ ఉపయోగించి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో ఒకటి ఉపయోగించి, ఫేక్ వీడియో ఒకటి, డీప్ ఫేక్ వీడియో స్టాలిన్ మీద చేసి వదిలేరు ఏఐడిఎంకే వాళ్ళు. డిఎంకే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇతని లీడర్ మీద, వాళ్ళ లీడర్ మీద అదే డీప్ ఫేక్ వీడియో చేసి సోషల్ మీడియాలో తిప్పుకుంటున్నారు. నిన్నంతా కూడా ఈ డీప్ ఫేక్ వీడియోలతో కొట్టుకుంటున్నారు వీళ్ళు సోషల్ మీడియాలో, ఏఐడిఎంకే వాళ్ళు. వీసీకే ప్రెసిడెంట్ ఇతను, ఒక దళిత పార్టీకి సంబంధించి వీసీకే ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, మేము డిఎంకేతోనే ఉంటాము, అది ఎందుకంటే ఐడియాలజీ డ్రివెన్ పార్టీ, ఎలియన్స్, అది మాకు ఒక ఐడియాలజీ ఉంది, అది అంబేద్కర్ ఐడియాలజీ అనేది డిఎంకేలో సోషల్ జస్టిస్ అని ఐడియాలజీ ఉంది కాబట్టి మేము డిఎంకేలో కొనసాగుతామని. ఇది ఇతను వీసీకే లీడరు, ఇది దళిత పార్టీ అనమాట. క్రిస్టియన్స్, దళితులు ఎక్కువగా ఈ పార్టీలో ఉంటారు, వీసీకే పార్టీ అనేది. సో ఆ పార్టీ మేము డిఎంకేతో ఉంటామని నేను ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఇది డిఎంకేస్ నో టు ఎలియన్స్ ఓవర్ టర్న్స్ ఫ్రమ్ రామదాస క్యాంప్ టు అవాయిడ్ రిఫ్ట్ విత్. ఇది ఇంకొక పార్టీ పట్టాలి మక్కల్ కచ్చి పిఎంకే వాళ్ళు డిఎంకేతో కలవడానికి ప్రయత్నాలు చేస్తారు. ప్రయత్నాలు చేస్తుంటే వీళ్ళు అడ్డుకున్నారట. అది వాళ్ళు మాకు అపోనెంట్, అది వాళ్ళ అపోనెంట్ పార్టీస్ వస్తే మాకు ఇబ్బందిగా ఉండిద్ది అని ఇదే ఈ దళిత్ అండ్ క్రిస్టియన్ పార్టీ ఏదైతుందో వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారని ప్రస్తుతానికి అతను హోల్డ్లో పెట్టాడు. ఎవరు, స్టాలిన్ అనేది ఆ న్యూస్. ఓకే, ఇది యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క
ఇది యోగి ఆదిత్యనాథ్ గారు ఏమన్నారంటే కాంగ్రెస్ అయోధ్య ఒక మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఈ కాంగ్రెస్ వాళ్ళు రామాయణం ఒక మిత్ అన్నారు, రాముడు ఒక మిత్ అన్నారు, కోర్టులో వేశారు అని చెప్పి ఇది యాక్చువల్గా ఆయన చేసిన స్టేట్మెంటే. మనందరం ఇక్కడ కొన్ని వేల ల్యాంపులు మనం ఇక్కడ పెడుతుంటే, రామ జన్మభూమి మీద పెడుతుంటే, కాంగ్రెస్ వాళ్ళు కోర్టులో ఒక అఫిడవిట్ ఇచ్చారు, రాముడు అనేది ఒక మిత్ అని. అదొక మిత్ అంటే ఏమంటారు దాన్ని, ఓకే, ఊహాజనితమైనటువంటి ఒక కథ అని, రామాయణం కూడా మిత్ అని చెప్పి వీళ్ళు కోర్టులో సబ్మిట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళెవరు, అపోజిషన్ పార్టీ, ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ వాళ్ళు బుల్లెట్లతో కాల్చారు, డివోటీస్ని కాల్చారు. మనందరూ రాముని యొక్క అయోధ్య టెంపుల్ని మనం ఓపెనింగ్ చేస్తుంటే ఇన్విటేషన్ ఇస్తే వాళ్ళు ఎవరు రాని కూడా రాలేదు అని ఈయన చేసిన ఒక స్టేట్మెంట్ నిన్న. కాంగ్రెస్ వాళ్ళు బాబర్ టూంకి వెళ్ళి ప్రార్థన చేస్తారు కానీ అయోధ్య మందిరికి రారు అని చెప్పి ఈయన చేసిన ఒక స్టేట్మెంట్ అది. ఓకే, కాంగ్రెస్ వాళ్ళ మీద. ఇది ఇంకొక బీజేపీ నాయకుడి మీద వెస్ట్ బెంగాల్లో రాళ్ళేశారట, ఇతను సువేందు అధికారి మీద. ఈసారి ఆడవాళ్ళు వేశారట. మొన్న రాళ్ళేసినప్పుడు అతను ఒక బీజేపీ తలకాయ పగిలింది కదా, ఇది కోడిగుడ్లు తీసుకుని కొట్టారట. ఇది కోడిగుడ్లో ఏదో మొత్తానికి అటాక్ చేశారట ఆడవాళ్ళు ఈసారి ఇంకొక బీజేపీ నాయకుడి మీద. అది ఇప్పుడు అతను అంటాడు ఇది టీఎంసీలో మమ్మల్ని టార్గెటెడ్గా అటాక్ చేస్తున్నారు అని చెప్పేసి ఇది జరిగిన ఇది నక్షల్గా ఇండియాలో జరిగిన కొన్నివి. థ్యాంక్ యూ, నమస్కారం మీ అందరికీ. హ్యాపీ దివాళీ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.